సార్ అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా చాలా బరి తెగించి వ్యవహరిస్తూ ఉన్నది. ముఖ్యంగా పోలీసు శాఖ బరి తెగించి వ్యవహరిస్తూ ఉన్నది. చట్టంతో పని లేదు, వాళ్ళ విధి విధానాల్ని గౌరవించట్లేదు. నిన్న సాక్షాత్తు భారతదేశ ప్రైమ్ మినిస్టర్ మోడీజీ గారు ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు. చిలకలూరుపేట ప్రజాగళం సభ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మూడు కలిపి సభ పెడితే లక్షలాది మంది వచ్చారు. మేము ఊహించిన దానికంటే జనం వచ్చారు. ఇలా ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు, పెద్ద సభ కండక్ట్ చేస్తున్నాం, కావలసిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయండి అని చెప్పి 12వ తారీఖునే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి డీజీపీ గారికి లేఖ పంపించాం. వాళ్ళు ఏం చేయాలి, ఇమ్మీడియట్గా అదంతా చూసి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయాలి. నిమ్మకు నీరెత్తినట్లుగా కూర్చొని నిన్న సభను చిన్నాభిన్నం చేయటానికి ప్రభుత్వమే ప్రయత్నం చేసింది, పోలీసు శాఖ ప్రయత్నం చేశారని చెప్పడానికి చాలా బాధపడుతున్నాం. ట్రాఫిక్ రెగ్యులేట్ చేయలేదు, మేమంతా చెప్పినా జనాన్ని రెగ్యులేట్ చేయలేదు. సౌండ్ సిస్టమ్ ఉన్న పెద్ద పోల్స్ పెట్టాము అక్కడ, దాని మీద ఎక్కి జనం తొక్కుతూ ఉంటే ఎన్నిసార్లు మైకులో చెప్పినా కూడా, ఎన్నిసార్లు మా వాలంటీర్ చెప్పినా కూడా ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కూడా అక్కడికి వెళ్ళలేదు, ఒక్క పోలీసు కూడా వాళ్ళని దిగమని చెప్పలేదు. అది ప్రైమ్ మినిస్టర్ సభ అనుకున్నారా, లేకుంటే దాన్ని పోయే దానయ్య సభ అనుకున్నారా, మాకైతే అర్థం అవ్వట్లేదు. సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ గారే ప్రోటోకాల్ను కూడా ఉల్లంఘించి ఆయన మైక్ దగ్గరకు వచ్చి ఆయన రిక్వెస్ట్ చేశారు, హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో కూడా, మీ ప్రాణాలు చాలా ముఖ్యం మాకు, కరెంటు తీగలు ఉన్నాయి పైన, మీరు ఆ ఎక్కిన వాళ్ళందరూ దిగండి అని చెప్పి ఆయన చేతులెత్తి నమస్కారం చేసి కోరాల్సి వచ్చింది. నేను అడుగుతున్నా ఈ రోజున డీజీపీ గారిని, మీరు డీజీపీగా అర్హత ఉందా మీకు? నేను అడుగుతున్నా ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీని, పోలీస్ అధికారిగా వ్యవహరించే తీరు ఇదేనా? ఐజీ పాలరాజుని అడుగుతున్నాం, మీరు ఐజీయేనా? మీకంటే కానిస్టేబుల్ బ్రహ్మాండంగా చేస్తాడు అక్కడ. ఆ ఎస్పీ పల్నాడు అతను అనవసరంగా కాకి చొక్కా వేసుకున్నాడు. వీళ్ళకి చొక్కా ఏది లేదనుకుంటా, వైసీపీ వాళ్ళకి చొక్కా ఉందా? ఏదో 3 రంగుల బ్లూ చొక్కా వేసుకొని తిరగాలి ఆయన. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రెడ్డి గారు, పోలీస్ ఆఫీసర్ కాదు. పల్నాడు ఎస్పీ అసలు అతను పోలీస్ ఆఫీసర్ అని అనకూడదు, అతన్ని వైఎస్ఆర్ కార్యకర్త అండ్ పోలీస్ ఆఫీసర్, అది ఆయన హోదా. అతనేమి చేస్తున్నారో తెలియలేదు. నిన్న సభను భగ్నం చేయటానికి ఆయన శాయశక్తిలో ప్రయత్నం చేశాడు. 1,50,000 మంది వస్తారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారట. అక్కడ 10 లక్షల పైన జనం వచ్చేటప్పటికి ఈ సభను భగ్నం చేయాలని ఇంటెలిజెన్స్ డీజీ కూడా కంకణం కట్టుకున్నారు. ప్రధానమంత్రి మాట్లాడే సభలో మైక్ డిస్టర్బ్ అవుతుంది, దూరంగా పంపించండి అని చెప్పినా చేయకుండా 11 నిమిషాలు ఆయన పలుసార్లు మైక్ డిస్టర్బ్ అయితే ఎవరిది అది? పోలీసుల వైఫల్యం కాదా? పోలీసుల చేతకంతనం కాదా? పోలీసుల అసమర్థత కాదా? అసలు రాష్ట్రంలో పోలీస్ శాఖ ఉందా, నిద్రపోతుందా అని చెప్పి నేను అడుగుతున్నాను. అసలు డీజీ అయినా మీరు? డీజీ అని చెప్పుకున్న అర్హత ఉందా మీకు? సిగ్గుమాలిన వ్యవహారం. ఆయన అంట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోతే ఈయన రాజీనామా చేసిపో, అప్పుడు దాకేందుకు, ఇప్పుడే వెళ్ళిపో. ఎటు ఆయన 30 రోజులు 35 రోజులు వెళ్ళిపోతాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే డీజీ గారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టి వెళ్ళిపోతాడంట, ఇంటెలిజెన్స్ డీజీ వెళ్ళిపోతాడంట, ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు. ఈ పల్నాడు ఎస్పీ అయితే ముందే పారిపోతాడు. మీరందరూ పోలీస్ ఆఫీసర్లండి, ప్రజలను రక్షించే వాళ్ళని మీరు, ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళని మీరు. జగన్కు సేవ చేయటంలో, ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి సేవ చేయటంలో పునీతులవుతున్నారు తప్పితే
ప్రజా సంక్షేమాన్ని చూడటంలో కాదు అని చెప్పి కూడా తెలియచేస్తున్నాం. అందుకే మేము మొత్తం ఆధారాలతో సహా ఈ రోజున చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మీనా గారిని కలిశాం. ఆ 4 అధికారులు ఉండటానికి వీలేదు. 4 అధికారుల మీద డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మిస్టర్ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఐజీ గుంటూరు రేంజ్ మిస్టర్ పాల్రాజ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త ఎస్పీగా పనిచేస్తున్న ఆ శివశంకర్ రెడ్డి, ఆర్ రవిశంకర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ, ఈ 4 మీద కూడా సివియర్ యాక్షన్ తీసుకోవాలి. ఇమ్మీడియట్ కావాలని వాళ్ళు ఉన్న పొజిషన్లో నుంచి తొలగించాలి. ఎన్నికలకు సంబంధించిన ఏ డ్యూటీ కూడా 4 ఇవ్వటానికి లేదు. ఎన్నికలు సజావుగా సాగాలనుకుంటే ఆ 4 వెంటనే ఎన్నికల విధుల నుంచి, ప్రజెంట్ పొజిషన్ నుంచి తొలగించాలని చెప్పి కూడా రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఎలక్షన్ కమిషన్ తొలగించడం జరిగింది. వెంటనే విత్ ఇన్ ఏ డే ఆర్ 2, 1-2 రోజుల్లోనే ఈ 4 అధికారులను కూడా వారి విధుల నుంచి తొలగించి ఎన్నికలు సజావుగా సాగవు. ఈ 4 ఉంటే ఎన్నికలు సాగవు. జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గెలవాలని శాయశక్తిలో ప్రయత్నం చేస్తారు. అవసరమైతే వీళ్ళు దొంగోట్లు కూడా వేసేటట్టున్నారు. 4 దొంగోట్లు వేయించేటట్టుకున్నారు 4 దగ్గరుండి. అందుకని ఈ 4 ఉంటే ప్రజాస్వామ్యానికి చేటు కనుక ఈ 4 వారి విధుల నుంచి తప్పించాలని చెప్పి కూడా కోరటం జరిగింది. భారతదేశంలో ఎక్కడా కూడా ఒక మైక్ డిస్టర్బ్ అయితే ప్రధానమంత్రి 11 నిమిషాలు కరెంటు పోయింది. కరెంటు పోతే పోలీసులు కరెంటు వాళ్ళతో మాట్లాడొద్దండి. కరెంటు పోతే మేమేం చేస్తాం? మేమేం చేయటం ఏంటి? అసలు ప్రైమ్ మినిస్టర్ సభ కరెంటు పోద్దండి. అరే జగన్మోహన్ రెడ్డి ఆకాశంలో వెళ్తే రోడ్డు మీద ఫన్నీ పోలీస్ రోడ్డు మీద కూడా ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తారు. సినిమాలో చేసినట్టు ఆకాశంలో పోతే కిందోడు ఏం చేస్తారండి? రోడ్డు మీద కూడా ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తే ఫన్నీ పోలీస్. ప్రధానమంత్రి వస్తే మీరు చేయరా? కరెంటు పోతే మీరు పట్టించుకోరా? మైకు అక్కడ ఆ సౌండ్ సిస్టమ్ పెట్టిన దగ్గర తొక్కుతున్నారంటే మీరు రెగ్యులేట్ చేయరా? 1,00,000 మంది రోడ్ల మీద ఉన్నారు. మా వాళ్ళ బస్సుల్లోనే కూర్చొని ఉన్నారు. ఈ పోలీసుల అసమర్థత వల్ల, ఈ పోలీసుల చేతకంతనం వల్ల 1,00,000 మంది రోడ్ల మీద ఉన్నారు. బస్సు దిగి వెన్నులోకి వెళ్ళలేకపోయారు. 2-3 కిలోమీటర్ల దూరంలో ఆపేశారు బస్సులన్నీ కూడా. అందుకని ఈ అసమర్థ పోలీస్ అధికారులు 4 తొలగించాలని కోరటం జరిగింది. అన్ని సాక్ష్యాలు విన్నారు, అన్నీ చూపించాము ఆయనకి. తప్పకుండా యాక్షన్ తీసుకుంటున్నారు కనుక మీ అంతటి మీరే గౌరవంగా ఈ 4 అధికారులు కూడా తొలగిపోవాలి. ఎలక్షన్లు అయ్యేంత వరకు ఎక్కడ ఫోకల్ పొజిషన్లో వీళ్ళు ఉండటానికి వీలేదని చెప్పి కూడా మేము అక్కడ డిమాండ్ చేశాం. థ్యాంక్ యూ.